అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. వాస్తవానికి ఆయన ప్రకటన చాలా మంది అమెరికన్లకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. చాలా మంది అమెరికన్స్కు త్వరలో $2,000 అంటే $1,77,000 చెల్లింపు అందుతుంది అని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దీనిని తన టారిఫ్ డివిడెంట్గా అభివర్ణిస్తున్నారు. అంటే సుంకాల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా డబ్బు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వరుస పోస్టులో ఆయన ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి ఇది అమెరికన్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం. ట్రంప్ తన ప్రకటనలో ప్రతి వ్యక్తికి కనీసం $2,000 డివిడెంట్ లభిస్తుంది. అధిక ఆదాయం ఉన్నవారు దీనిని పొందరు. అయితే ఈ చెల్లింపులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది అధిక ఆదాయ నిర్వచనం ఏంటో ఆయన తన పోస్టులో అయితే చెప్పలేదు. ఇక యుఎస్ చరిత్రలో అత్యంత పొడవైన ప్రభుత్వ షట్డౌన్ కొనసాగుతున్న టైంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ ప్రకటన రావడం యావత్ అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి ఇప్పుడు చాలామంది అమెరికన్స్ ఆహారం కోసం ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్నారు. అయినప్పటికీ శనివారం రాత్రి ట్రంప్ ఫ్లోరిడాలోని తన విలాసవంతమైన మారియలాగో క్లబ్లో విలాసవంతమైన విందులో పాల్గొన్నారు. దీనిపై విమర్శలొచ్చాయి. ట్రంప్ తన సుంకాల విధానాన్ని సమర్థిస్తూ ఇలా పోస్ట్ చేశారు. ఏంటంటే, సుంకాలను వ్యతిరేకించేవారు మూర్ఖులు. మనం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక గౌరవనీయమైన దేశంగా అవతరించాం. దేశంలో ద్రవ్యోల్బణం దాదాపు పోయింది. స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉంది. దేశంలో పెట్టుబడి, ఫ్యాక్టరీ నిర్మాణం రికార్డు వృద్ధిని సాధిస్తోందని వెల్లడించారు. అయితే ట్రంప్ సుంకాల విధానంపై సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్న టైంలో ఈ ప్రకటన వెలువడింది. గత వారం ట్రంప్ అత్యవసర అధికారాల కింద అనేక దేశాలపై వాణిజ్య సుంకాలు విధించడాన్ని కోర్టు క్వశ్చన్ చేసింది. వీటిని 3 దిగువ కోర్టులు ఇప్పటికే చట్ట విరుద్ధమని ప్రకటించాయి. దీనికి ట్రంప్ ప్రతిస్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడు ఒక విదేశీ దేశంతో అన్ని వాణిజ్యాల్ని నిలిపివేయగలుగుతారు, కానీ జాతీయ భద్రత కోసం సాధారణ సుంకాన్ని విధించలేరా? ఇది మన గొప్ప వ్యవస్థాపకులు ఉద్దేశించింది కాదు అని ఆయన పేర్కొన్నారు.